వెల్కమ్ టు ద డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు కిడ్స్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నట్లయితే ఒకవేళ వాళ్ళు హాలిడేస్ని వేస్ట్ చేసుకోకుండా వాళ్ళకి అవసరమైన కొన్ని కోర్సెస్ నేర్చుకోవడానికి కొన్ని కోర్సెస్ని అయితే నేను మీకు రికమెండ్ చేస్తున్నా. బట్ మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసి మీకు నచ్చిన కోర్సెస్ని మీ పిల్లలకు నేర్పించవచ్చు. ప్లాట్ఫామ్ వచ్చేసి calistyle.in. దీన్ని స్టార్ట్ చేసింది మా డిజిటల్ బడి స్టూడెంటే. తన పేరు వచ్చేసి మేఘన. సో ఇందులో చాలా ఆర్ట్ కోర్సెస్ ఉంటాయి అన్నమాట. రెగ్యులర్గా ఏదో అకాడమిక్ కోర్సెస్ లాంటివి కాకుండా వీటిని స్టూడెంట్స్ కిడ్స్ కూడా ఎక్కువగా నేర్చుకోవడానికి ఇష్టపడతారు. వాళ్ళకి అవసరమైన కోర్సెసే కొన్ని నేను అందులో మీకు చెప్తున్నాను. మొట్టమొదటి ఏంటంటే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ ట్రైనింగ్. ఒకవేళ మీ కిడ్స్ హ్యాండ్ రైటింగ్ కనుక సరిగ్గా లేదనుకుంటే, ఒకవేళ సరిగ్గా ఉన్నా ఒకవేళ స్లోగా రాస్తున్నారు, స్పీడ్ ఇంప్రూవ్మెంట్ అవసరమైన ఈ ట్రైనింగ్లో వాళ్ళు నేర్చుకుంటారు. స్పీడ్గా, నీట్గా అండ్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో ఫాస్ట్గా రాయడం నేర్చుకుంటారు అనమాట. ఇది లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు మార్క్స్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు కష్టపడి చదువుకుంటారు, రాస్తారు ఎగ్జామ్స్లో, కానీ అది దిద్దే వాళ్ళకి అర్థం అవ్వకపోతే మార్క్స్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. సమ్టైమ్స్ వాళ్ళది రైటింగ్ బాగుంటుంది, కానీ ఎగ్జామ్ టైంలో ఎలా ఉంటుంది, వాళ్ళు అన్లిమిటెడ్ టైం ఇవ్వరు కదా. ఆ వితిన్ టైంలోనే ఆ 3 hours ఆర్ 2 hours ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ చేయాలి. అప్పుడు ఫాస్ట్గా రాసి హ్యాండ్ రైటింగ్ చెడగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఫాస్ట్గా రాసిన నీట్గా కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో ఎలా రాయాలనేది ఆ టెక్నిక్సే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కోర్సులో నేర్పిస్తారు కాబట్టి అది నేర్చుకోవడానికి ట్రై చేయండి. చెస్ కూడా నేర్పించడానికి ట్రై చేయండి. చెస్ ఏం నేర్పిస్తుందంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా అని కానీ, లేకపోతే డిసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా క్విక్గా యాక్యురేట్ డిసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఈ చెస్ అనేది నేర్పిస్తుంది ఇండైరెక్ట్గా. చెస్ నేర్చుకోగలిగినట్లయితే వీళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, టెక్నిక్స్ కానీ ఇవన్నీ వాళ్ళు నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. అదొక జస్ట్ గేమ్గానే ఏదో అవార్డు అనే కాకుండా నిజంగా మనకు అది యూజ్ అవుతుంది. ఎక్కువ టైం తీసుకోరు వాళ్ళు డిసిషన్స్ తీసుకోవాలన్నప్పుడు కూడా, అండ్ కరెక్ట్ డిసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఈ చెస్ గేమ్ అనేది నేర్పిస్తుంది. నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ లోకల్లో కాంపిటీషన్స్ ఏమైనా ఉన్నా సరే వాళ్ళు పాల్గొనే ఛాన్సెస్ అయితే ఉంటాయి చెస్ కనుక నేర్చుకున్నట్లయితే. ఇవి కాకుండా ఒకవేళ వాళ్ళకు డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందనుకుంటే డ్రాయింగ్ కానీ, మండాల ఆర్ట్ కానీ ఇట్లా చాలా కోర్సెస్ ఉన్నాయి. లాంగ్వేజ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ బాగా రావాలి అనుకోండి, స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పించవచ్చు. స్పోకెన్ లాంగ్వేజ్ కోర్సెస్ ఉన్నాయి. దాని తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ పియానో నేర్చుకోవాలనుకున్నా సరే, లేకపోతే తబలా కావచ్చు, లేదా సింగింగ్ కూడా కావచ్చు. ఒకవేళ అంటే ఈ మ్యూజిక్ కోర్సెస్ కనుక చూసినట్లయితే సింగింగ్ లాంటి కోర్సెస్కి మీకు స్పెషల్గా మీకు ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం ఉండదు. ఒకవేళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి వెళ్ళారనుకోండి, అంటే మనం సింగింగ్ వచ్చేసి వోకల్ మ్యూజిక్ అంటారు, ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి మనం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అంటాం. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కనుక నేర్చుకోవాలంటే సపరేట్గా మరలా మీరు ఇన్స్ట్రుమెంట్ని కొనాల్సి ఉంటుంది. ఒకసారి వెబ్సైట్ చూడండి, చాలా కోర్సెస్ లిస్ట్ ఉన్నాయి. మీకు ఏవైతే అవసరమో, మీ పిల్లలకి ఏదైతే అవసరమో ఆ కోర్సెస్ని ఖచ్చితంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇవి డెఫినెట్గా వాళ్ళకు అకాడమిక్గా కానీ కెరీర్ పరంగా కూడా యూజ్ అయ్యే కోర్సెసే. ఇప్పుడు ఎలాగో హాలిడేస్ ఉన్నాయి, కంప్లీట్ టైం వేస్ట్ కాకుండా అట్లీస్ట్ ఒక 1 hour ఆ డే మొత్తంలో ఒక 1 hour వాళ్ళు నేర్చుకున్నా బాగుండే ఛాన్స్ ఉంటాయి. వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మా స్టూడెంట్కి కానీ ఈవెన్ మీకు కూడా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. ఒకవేళ మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై నంబర్ ఇస్తున్నాను, మీరు వాళ్ళకి వాట్సాప్ చేయొచ్చు. మీ పిల్లలకి ఏ కోర్సెస్ అవసరమో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు.